డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్టికల్ 370 రద్దు దినోత్సవాన్ని పురస్కరించుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం ఆగస్టు 5, 2019న అధికారికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ చారిత్రాత్మక నిర్ణయానికి నేటితో 6 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ ట్వీట్ చేస్తూ ఇది ఒక రాజ్యాంగ తప్పిదానికి పరిష్కారం చూపిన రోజు అంటూ పేర్కొన్నారు. అప్పటి నుండి జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ లు భారత యూనియన్ లో పూర్తిగా న్యాయబద్ధంగా ఏకీకృతం అయ్యాయన్నారు. అంతేకాదు ఆ ప్రాంతాలు గతంలా కాకుండా శాంతి, స్థిరత్వం మరియు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో అక్కడి ప్రజలకు సమానత్వం, వృద్ధి, అవకాశాలు లభిస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. ఆగస్టు 5, 2019న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా దశాబ్దాల అశాంతికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఉగ్రవాదం మరియు హింస, కాశ్మీర్ యువత ఆశలను అంచివేసిన రోజుల్ని ఆర్టికల్ 370 రద్దు ముగించడంతో ఇప్పుడు ఆ ప్రాంతం శాంతియుత భవిష్యత్తు వైపు అడిగేస్తోంది అని పవన్ ట్వీట్ లో హైలైట్ చేశారు. మొత్తానికి ఆర్టికల్ 370 రద్దు చేసిన ఈ రోజును పవన్ కళ్యాణ్ దేశ నిర్మాణంలో మైలురాయిగా అభివర్ణించారు. జమ్మూ మరియు కాశ్మీర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.